ఒక డైరెక్టర్ కొన్ని హిట్ ఇచ్చిన డైరెక్టర్లు కూడా ఒకసారి ఫెయిల్ అవుతూ ఉంటారు. అలాంటి చేదు అనుభవాలు మీకు కూడా ఉన్నాయి. ఉంటాయి. ఎందుకు జరుగుతూ ఉంటారు అలా? ఏం లేదండి, ఇప్పుడు పర్వతారోహణ లాంటిది ఇది. మీరు 24 గంటలు ఎంత ఒక 10 సంవత్సరాలు మీరు పర్వతారోహణ ప్రాక్టీస్ చేసినా పైకి వెళ్ళిన తర్వాత కాలు జారిపడచ్చు. మన చేతిలో లేని అంశాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాట్స్మెన్, గత 4 ఏళ్లుగా సెంచరీ లేదని అందరూ తిడుతున్నారు. మన సెంచరీ కొట్టగానే ఆహా కింగ్ కోహ్లీ అన్నారు. అంత గొప్ప ఆటగాడు నువ్వు ఏంటంటే దిగినప్పుడల్లా ఎందుకు సెంచరీ కొట్టట్లేదు అంటే చెప్పలేము. అది ఆట ఆడడం తెలుసు, ఆ క్షణంలో మీరు ఎలా ఆడగలగలుగుతున్నారు అనేదే యాక్షన్. సో సినిమా తీయడం గురించి, క్రాఫ్ట్ గురించి ఎంత నైపుణ్యం మీకున్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఆ క్షణంలో కొన్ని నిర్ణయాలు మన చేతిలో లేని కొన్ని అంశాలు, ప్రభావాలు, మీరులో చెప్పాలంటే గ్రహాలు, జాతకాలు, ఇవన్నీ వాటి వల్ల కూడా మీకు అనుకూలించక ఒకప్పుడు సరిగ్గా అనుకున్నది జరగదు. అయితే ఆ పడినప్పుడు మళ్ళీ ఆ పీసెస్ అన్ని ఏరుకుని మళ్ళీ ఎక్కడ పొరపాటు జరిగింది చూసుకుని మళ్ళీ ఆ పొరపాట్లు జరగకుండా ముందుకెళ్ళడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. ఒకటే మనం చేయగలిగింది ఏంటంటే, ఓహో ఈ పొరపాటు చేసాం, మనం ఇలా తప్పుగా కమ్యూనికేట్ చేసాము, ఇక్కడ ఆడియన్స్ మనం సరిగ్గా చేయలేకపోయాము, ఇక్కడ ఏదో పలికించలేకపోయాము, ఎంత క్రాఫ్ట్ తెలిసినా పొరపాటు జరిగింది, ఇది మళ్ళీ జరగకుండా చూసుకోవడం తప్ప వేరే ఛాన్స్ లేదు. అదే జర్నీ. అది ఆ జర్నీలోనే ఒక మజా ఉంటుంది. అది మనం అలవాటు చేసుకోగలగాలి భయపడిపోకుండా. నేను కూడా మీ జాతకం మీ చేతుల్లో అంటే జాతకాలు నేర్చుకోవడం అనేది అర్థమైతే మీ జాతకం మీ చేతుల్లోనే ఉంది, కష్టపడాలని కూడా. ఇప్పుడు ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉందండి, తండ్రికి కొడుకు మధ్య గొడవ, మన రాతలు మన చేతుల్లో ఉంటాయి అని కొడుకు అంటే, మన రాతలు మన చేతల్లో ఉంటాయిరా అని తండ్రి అంటే. ఇది కాన్ఫ్లిక్ట్ సినిమాలో. ఓకే, చేతుల్లో ఉంటుందా చేతల్లో ఉంటుందా? ఒక విధంగా రెండు కరెక్టే. మీ చేత సరిగ్గా లేకపోతే చేయిలో ఏమున్నా పనికిరాదు, వైస్ వెర్సా. సో ఈ రెండింటి మధ్యలో జరిగే కాన్ఫ్లిక్ట్ అతని కుటుంబపరమైన కాన్ఫ్లిక్ట్. తన నమ్మకానికి, తను ప్రేమించిన అమ్మాయికి మధ్యలో అతనికి వచ్చే, ఆ అమ్మాయికి పెద్ద నమ్మకాలు ఉండవు. ఆమె చాలా ర్యాషనల్గా ఆలోచించి, లాజికల్గా, అనలిటికల్గా ఆలోచించే అమ్మాయి. ఇతనికి ఇవన్నీ విపరీతంగా ఇష్టం. అక్కడ వచ్చే కాన్ఫ్లిక్ట్లు ఏమిటి అనేది ఈ కథ. సో మన చేతుల్లో కరెక్ట్గా మీ పుస్తకం చూడగానే అదే అనుకున్నా, మీ జాతకం మీ చేతుల్లో. మా సినిమా మొత్తం, మా సినిమా మెసేజ్ అంతా ఇదే ఉంది. ఇక్కడ జాతకం రాసి అక్కడ జీవితం రాయాలి. జాతకం అంటే జీవితం గురించి కూడా మన జాతకం అనొచ్చు కదండి. అంతే కదా. మన జాతకం అంటే ఏమిటి? మన జీవిత గమనం. మన జీవిత గమనం ఎవరి చేతిలో ఉంటుందంటే మీ చేతిలో ఉంటుంది. అది లిటరల్గా మీ చేతిలో ఉంటుందా, లేకపోతే మీరు చేసే పనుల్లో ఉంటుందా, చాయిసెస్ మీద అనేది సినిమా. నేనేంటంటే సమరం గారి ఇంట్లో పెరిగి మా అమ్మాయికి ఏమో వాసవ్య అని పెట్టా, గోరా గారి స్ఫూర్తితో. వా అంటే వాస్తవికత, సా అంటే సమాజ దృష్టి, వ్యా అంటే వ్యక్తిత్వం. ఈ మూడు ప్రతి మనిషికి ఉండాలని చెప్పేవాడు గోరా గారు. అవునవును. సమరం గారి హాస్పిటల్ పేరు కూడా వాసవ్య నర్సింగ్ హోమ్, వాసవ్య. అవును. మా అమ్మాయి పేరు కూడా వాసవ్యనే. నేను నాస్తికుడిని, నేను మంగళసూత్రాలు కట్టను, కూరగాయల దండలు వేసుకోవడం. పెళ్లిళ్ళు కూరగాయల దండలు చేసేవారు. వెళ్ళాను కొన్ని పెళ్లిళ్ళకి, అదే నాస్తిక కేంద్రంలో విజయవాడలో. అప్పుడు నాకు అర్థమయ్యేది కదా, చిన్నపిల్లాను కదా, ఎందుకు వాళ్ళు కూరదండలు వేసుకుంటున్నారంటే పువ్వులు రిలీజియస్ సింబల్స్ వాళ్ళు వేసుకోరు అన్నప్పుడు మా నాన్నగారు చెప్పారనమాట. చాలా కొత్తగా అనిపించేది నాకు అది. అంతా చాలా నాకు అక్కడ 1 year నేను ఉండేవాడు, వాళ్ళ ఇంట్లోనే ఉన్నా, హ్యాపీగా నడిచిపోయేది అది. అవును. మొత్తానికి మళ్ళీ జాతకాలు చెప్పుకుంటా లవణం గారు ఉంటే చాలా బాధపడేవాడు. అది మీలో వచ్చిన మార్పు కాబట్టి ఇంకా యాక్సెప్ట్ చేయాలి. నేను హేమలత లవణం గారు, నేను ఆ గుర్రం జాషువా గారు, వాళ్ళ నాన్నగారు గుర్రం జాషువా గారు. అవునవును. చాటగడపాటి వెళ్ళేవాళ్ళం కాదు నుంచి. అలా నడిచింది మా లైఫ్ అక్కడ. వండర్ఫుల్. ఇప్పుడేమో నేను నాస్తికుడిగా వచ్చి ఇటు మారిపోవడం అనేది నాకు నచ్చింది. అది రజనీకాంత్ ప్రభావం. రజనీకాంత్ ప్రభావం. బాబా సినిమా ఆడియో ఫంక్షన్ ఆయన అన్న మాటలు నన్ను ఇన్స్పైర్ చేసినాయి. అప్పుడు ఇటు డైవర్ట్ అయ్యారు. మొత్తానికి మా జాతకాలో సినిమా పిల్లలకి వెళ్ళాము. సబ్జెక్ట్ మంచిగా ఓవర్లాప్ కూడా అయింది బాగా. ఈ సినిమా తర్వాత మీరు ఏ సినిమా చేయబోతున్నారు, ఏంటి, ఎవరితో చేయబోతున్నారు? ప్రస్తుతం నాకు 2-3 ఐడియాలు ఉన్నాయండి. ఏది ఎవరితో అనేది ఇంకా ఏం ఫైనలైజ్ అవ్వాలి. జనవరి ఈ సినిమా రిలీజ్ అయిన ఒక 1 monthలో నాకు క్లారిటీ రావచ్చు. అయితే మళ్ళీ హాస్యరస చిత్రం కాకుండా వేరేది ఏదైనా చేయాలి. ఒక ప్రేమ కథ అయినా చేయాలి, ఒక అడ్వెంచర్ స్టోరీ అయినా చేయాలి. 2 రకాల కథలు నా దగ్గర అయితే రెడీగా ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది జరుగుతుందా అనేది జనవరి తర్వాత నాకు స్పష్టత వస్తుంది. ఇప్పుడే నేను ప్రస్తుతం పూర్తిగా సారంగపాణి జాతకం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అన్నమాట. మొత్తానికి మంచి హిట్ రాబోతుంది అనుకుంటున్నానండి, ఎందుకంటే గ్రూప్ చాలా ఉంది. థ్యాంక్ యూ. అలాగే శని మీకు యోగిస్తాడు కాబట్టి హిట్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.